టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. వరంగల్ హైవేలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి వెంచర్స్ ఎన్నున్నాయో నేనైతే చెప్పక్కర్లేదు, చాలా మందికి తెలిసే ఉంటుంది. మరొకసారి వరంగల్ హైవేలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓపెల్ పీస్ సిటీ అనే వెంచర్ ని లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని మనకి ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఒక ఇంపార్టెంట్ గెస్ట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ కళ్యాణి గారు. మాట్లాడదాం. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. కళ్యాణి గారు, సో వరంగల్ హైవే నేను ఇప్పుడు చెప్పినట్టుగా డెఫినెట్ గా చాలా వెంచర్స్ ని లాంచ్ చేసింది జేఎస్ఆర్ సన్ సిటీ. సో మరి మళ్ళీ ఇక్కడే లాంచ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారండి? ఇక్కడ వస్తున్న లుకింగ్ ఈస్ట్ పాలసీ చూసుకోవాలండి. మనం తెలంగాణలో పెద్ద టెంపుల్ అంటే యాదగిరిగుట్ట టెంపుల్. ఈ టెంపుల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు చూసారు మీరు. ఇక్కడ వచ్చిన డెవలప్మెంట్ చూసారు. ఈ చుట్టుపక్కల వచ్చే రీజనల్ రింగ్ రోడ్ రాబోతోంది త్వరలో. ప్లస్ దీనికోసం మనకు ఉప్పల్ నుంచి చూసామంటే ఐటీ పార్క్స్ అనేవి రాబోతున్నాయి. సో ఒక చోట మనం ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే ఒక గుడి ఉండాలి, ఒక బడి ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి. ఇలాంటి చూసే హౌస్ వైఫ్ అనమాట నేను. అంటే మనం పెట్టే చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ ఇలా అలవాటు పడిపోయాం మనం. పొద్దులేచి ఫాస్ట్ గా పెరిగిపోవాలి. అలాంటి డెవలప్మెంట్స్ ఇక్కడ ఈ రోడ్ లో రాబోతున్నాయి కాబట్టి మనం పెట్టే చిన్న ఇన్కమ్ కూడా 2 నుంచి 5, 10 పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 10-12 లక్షల్లో కొనాలి అంటే అన్ని హైవేల్లో వెంచర్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఎక్కడైనా సరే మనం కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడ 10-12 లక్షల రేంజ్ లో దొరుకుతున్నాయి అనమాట. ఈ వెంచర్ కనుక మీరు చూసారు అంటే వరంగల్ హైవేకి చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ నుంచి మనకు 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కళ్ళెం టెక్స్టైల్ పార్క్ అనేది రాబోతోంది. దానిలో 1000 ఎకరాలు, 1000 ఎకరాల్లో 4 లక్షల ఎంప్లాయ్మెంట్. ఫ్యూచర్ లో చూసారంటే కట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత ఆ ఎంప్లాయ్మెంట్ అంతా ఎక్కడ ఉంటారు? సిటీ నుంచి అయితే రోజు రాలేరు కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న వెంచర్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయించగలిగితే చాలా మంచి రిటర్న్స్ అనేది వస్తాయన్నమాట. అలా ఆలోచించి ప్లాన్ చేసింది. పర్సనల్ గా ముందు మేమే మా పిల్లలకి ఇన్వెస్ట్ చేసాం అనమాట. 8 ప్లాట్స్ అండి. 8 ప్లాట్స్ ఇన్ 3 years టైం. ఇప్పుడు ఈ లాంచింగ్ ఆఫర్ లో కమర్షియల్ ఒకటి బుక్ చేసాం అనమాట. నాకు ఎప్పటి నుంచో కోరిక కమర్షియల్ ఒకటి తీసుకోవాలని. అంటే ఎలా కమర్షియల్ అంటే దగ్గరగా ఉంటుందా? మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉంది. అది 17 CR వర్త్ రోడ్ అనమాట. ఆ రోడ్ కి దగ్గరగా ఉంటుంది. సో నా ప్లాన్ ఎలా ఉందంటే ఈ 1000 ఎకరాల వాళ్ళకి ఒక కమర్షియల్ గా మనం ఎంట్రన్స్ దగ్గర ఒక మంచి షాపింగ్ మాల్ లాంటిది పెట్టగలిగితే బాగుంటుందని అలా 5 ఫ్రెండ్స్ కలిసి 2000 స్క్వేర్ యార్డ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. చాలా బాగుంటుందండి. అంటే ఈ వెంచర్ కి హైలైట్ అది. తర్వాత ఈ పెద్ద రోడ్ ఒకటి వెళ్తుంది. ఇది రేపు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ కి కనెక్టివిటీ రోడ్ అనమాట. ఇలాంటి రోడ్ మన వెంచర్ నుంచి వెళ్తుంది అనుకోండి, వాల్యూ పెరుగుతుంది కదా. డెఫినెట్లీ అప్రిసియేషన్ కి ఎట్లాంటి ఢోకా ఉండదు అని చెప్తున్నారు. కరెక్ట్ అండి. అయితే కమర్షియల్ గా కొనాలి, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి కమర్షియల్ అంటే సిటీల్లో జనరల్ గా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఇంకా ఇది డెవలప్ అవడానికి ఇట్లా కొంచెం టైం పడుతుంది కదా. ఇక్కడ మీరు కమర్షియల్ ల్యాండ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే సిటీలో ఇప్పుడు మనకు కమర్షియల్ పెట్టాలి అంటే ఎఫోర్డ్ చేయలేము, చాలా కోట్లలో పెట్టాలండి. చిన్న జాగా తీసుకోవాలన్నా కూడా కోట్లలోకి వెళ్ళిపోయిన రేట్స్. సో అలాంటిది ముందరే మనం ఒక 5 years తర్వాత ఏం రాబోతుందో ఊహించి మన డాక్టర్ జడపల్లి నారాయణ గారు ఆ రోజుల్లో వేసిన వెంచర్ లో ఆయన ఇంత బాగా చేసినప్పుడు నేను 5 years తర్వాత ఎలా ఉంటుందని ఊహించాను అనమాట. సో ఈ 1000 ఎకరాల వెంచర్ లో ఇన్ని వందల ప్లాట్స్ లో, వేల ప్లాట్స్, వందలు కూడా కాదు, 100 ప్లాట్స్ లో కనీసం వేలల్లో జనాలు ఇంతమంది ఉన్నప్పుడు ఎంత వాల్యూ పెరగబోతుంది అనేది ఊహించి తీసాం అనమాట. పెరుగుతుంది, డెఫినెట్ గా పెరుగుతాయి కమర్షియల్ వాల్యూ. ఈ కొలనపాక నుంచి శ్రీనివాసపురం వెళ్లే రోడ్డు ఉంది చూసారా మన వెంచర్ ముందర, ఆ రోడ్డే దీని డెవలప్మెంట్ కి కారణం అనమాట. వాల్యూ అనేది పెరుగుతుంది. సో మనం ఈ వెంచర్ లో చూస్తే ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ, చాలా పెద్దపీట వేశారు గ్రీనరీ. అయితే మరి ఇది ఫామ్ ల్యాండ్ అన్న డౌట్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఫామ్ ల్యాండ్ లేకపోతే అప్రూవల్స్, ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి? ప్యూర్లీ R1 జోన్ లో ఉన్న DTCP రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి. మీకు అసలు ఎలాంటి డోకా లేదు. ఇల్లు కట్టుకోవాలంటే మనకి ఏం కావాలి? అండర్ గ్రౌండ్ సివరేజ్ సిస్టమ్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, డ్రింకింగ్ వాటర్ ఉండాలి, కొంచెం పార్క్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మన ఇల్లు బాగా కట్టుకోవచ్చు. రోడ్స్ బాగుండాలి, అవునా? ఇక్కడ వీటన్నిటితో పాటు గ్రీనరీ అనేది మన ఎండి గారు చాలా బాగా చేస్తున్నారు అనమాట. ప్రతి వెంచర్ లో చూసారంటే ప్లాట్ కి ముందు వెనక కూడా ఎర్రచందనం చెట్లు వేసిస్తున్నారు. ఆక్సిజన్ ఇచ్చేది ఏంటండి? ఎర్రచందనం అండ్ మామిడి చెట్లు మాత్రమే. మన సిటీలో కార్బన్ డయాక్సైడ్ కూడా కాదు, కార్బన్ మోనాక్సైడ్ పీల్చి 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 మొన్న కరోనాలో చూసారు అంతమందికి లంగ్స్ ప్రాబ్లం అనేది వచ్చాయి. సో ఇక్కడ కనుక వచ్చాము అంటే వీకెండ్ హౌస్ కాన్సెప్ట్ కూడా నడుస్తుంది అనమాట. అది ఎండి గారు ఏమంటున్నారంటే మీరు ఒక 200 గజాలు కొనుక్కోండి, దానిలో ఒక 80 స్క్వేర్ యార్డ్స్ లో వీకెండ్ హోమ్ కట్టుకోండి, ఎవ్రీ వీక్ రండి, ఫ్రైడే నైట్ రండి, ఇక్కడ పక్కన స్థలంలో కూరగాయలు పండించుకోండి, వాటితో చక్కగా కూర్చొని ఓపెన్ కిచెన్ లో వండుకొని తినండి, చక్కగా ఈ ఆక్సిజన్ ని పీల్చుకోండి, లంగ్స్ ప్యూరిఫై చేసుకోండి, మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోండి. ఇది మా కాన్సెప్ట్ అనమాట. ఇది నచ్చి మేము తీసుకున్నాం, మాతో పాటు మా ఫ్రెండ్స్, మా సర్కిల్ మొత్తం 80 to 100 ప్లాట్స్ సేల్ చేసాం అన్నమాట. సో మరి వీకెండ్ హోమ్ ప్లాన్ కూడా ఉంది అని అంటున్నారు కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ ఎలా ఇవ్వబోతున్నారండి?
దీనిలో ఎండి గారు ఏంటంటే 2 రకాలుగా తీస్తున్నారు. ఒకటి వుడెన్ హౌస్, ఒకటి మామూలు నార్మల్ బిల్డింగ్ చేసిన హౌస్ అన్నమాట. ఇది బడ్జెట్ ని బట్టి ఎవరికి ఎలాంటి హౌస్ కావాలో అలా ప్లాన్ చేసి చేస్తున్నారు అనమాట. వీకెండ్ హౌస్ అంటే కొంతమందికి వుడెన్ హౌస్ ఒక 10 lakhs లోపల వచ్చేస్తుంది, చక్కగా అఫోర్డబుల్. ఇప్పుడు మనం ఒక రిసార్ట్ కి వెళ్ళాలనుకోండి, ఫ్యామిలీతో వెళ్ళి స్టే చేయాలంటే మినిమం పర్ డే 10,000 అవుతుంది. అలా కాకుండా మన వెంచర్ లో మనం ఒక 10 లక్షల్లో చిన్నదిగా ప్లాన్ చేసుకున్నాము అంటే ఎవ్రీ ఫ్రైడే నైట్ వచ్చి ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు పిల్లలతో ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. సిటీలో మనకు అంత టైం సరిపోవట్లేదు. సో చక్కగా ఈ పచ్చటి వాతావరణంలో పిల్లల్ని దగ్గరగా ప్రకృతికి దగ్గరగా పెంచుకుంటూ లంగ్స్ ని ప్యూరిఫై చేసుకుంటూ చేయగలిగిన ఏకైక వెంచర్ చెప్పాలంటే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మాత్రమే. అలాంటి ప్లాన్ ఉంది కాబట్టి మాతో పాటు ఇంతమంది ఇన్వెస్ట్ చేయగలిగారు. సో మరి ఇక్కడ ఉండి స్టే చేయాలి అంటే ఫస్ట్ థింగ్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఆలోచిస్తారు, పవర్ వాటర్ ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కాబట్టి అట్లాంటి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయండి. మీరు ఎంటర్ అవుతూనే చూసారంటే సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. ఎవరు ఎంటర్ అవ్వాలన్నా, ఈవెన్ మేము ఎంటర్ అవ్వాలన్నా కూడా మాకు ఐడి కార్డు ఉండాలి. అంటే ఎవరు పడితే వాళ్ళు వెంచర్ లోకి అడుగు పెట్టారు. సో సెక్యూరిటీ ప్రాబ్లం అనేది లేదు. ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది. హౌస్ కనుక కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అంటే చుట్టుపక్కల 4 ఊళ్ళ మధ్యలో ఉందండి. ఇది ఆలేరు, శ్రీనివాసపురం, కొలనుపాక, పటేల్గూడెం అనే 4 ఊళ్ళ మధ్యలో ఉంది కాబట్టి మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి అనమాట. సో 4 ఊళ్ళ మధ్య సెక్యూర్డ్ గా ఉన్న ఆ వెంచర్ కాబట్టి మనం వచ్చి ఇక్కడ ఎవ్రీ వీక్ స్టే చేయొచ్చు. ఇక ప్లాట్ సైజెస్ ఎట్లా అవైలబిలిటీలో ఉన్నాయండి? అఫోర్డబుల్ అండి. టీటీసీపీ అంటేనే మనకు 150 గజాల నుంచి స్టార్ట్ అవుతుంది. 150.33 నుంచి 200, 205, 250, 300, 400, 500, 1000, 2000 వరకు కూడా ఉన్నాయి బడ్జెట్ ని బట్టి అనమాట. ఇంకా లోన్స్ అంటారా, పర్సనల్ లోన్ అనేది ఈ మధ్య అందరికీ వస్తుందండి. ప్రతి వాళ్ళ దగ్గర 10 to 12 lakhs అనేది ఉంటుంది. 12 lakhs బడ్జెట్ లో తీసుకోవచ్చు ఇక్కడ బడ్జెట్ లో దొరుకుతుంది. 150 గజాలు 12 lakhs బడ్జెట్ లో ఎవరైనా కూడా తీసుకుంటున్నారు. ఒకళ్ళు కొందామని వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు చూసారంటే పెద్ద పెద్ద సిటీస్ ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు ఇలాంటి సిటీస్ అన్ని చూసారంటే స్క్వేర్ ఫీట్ లో అమ్ముతున్నారు. బట్ మన హైదరాబాద్ చాలా అదృష్టం అండి, స్క్వేర్ యార్డ్స్ లో అమ్ముతున్నాం. సిటీ లోపల కొనాలంటే స్క్వేర్ ఫీట్ లో గాల్లో కొంటున్నాం. అపార్ట్మెంట్స్ ₹1,00,00,000 పెట్టి అక్కడ అపార్ట్మెంట్స్ ఉండడానికి ఓకే, కానీ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ గా మన అపార్ట్మెంట్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 5 years లో ఈ కోటి 7-8 కోట్లు అవ్వడం పక్క. అంత బాగుంటుంది అనమాట. చాలా చక్కగా వివరించారు కళ్యాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓపెల్ పీస్ సిటీ అనే వెంచర్ ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కంపెనీని కాంటాక్ట్ చేయండి. మరో వెంచర్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మీ భవిష్యత్తుకు బంగారు నిధి. మరిన్ని వివరాల కొరకు వెంటనే మా మార్కెటింగ్ సిబ్బందిని సంప్రదించండి.